గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మనం డైలీ మార్నింగ్ రిలీజ్ చేసే వాచ్ లిస్ట్ అండ్ అనాలిసిస్ వీడియోకి అందరికీ వెల్కమ్. సో, ట్రేడర్స్ ఒక చిన్న అప్డేట్. సో, ప్రాబబుల్లీ ఒక 1, 2 డేస్ నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. సో, నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. సో, లైవ్ ట్రేడింగే చేయట్లేదనుకుంటా. ఒకవేళ చేసినా గూడా ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల అంతా చేయలేకపోవచ్చు. సో, ఒక 1, 2 డేస్ అయితే నేను ఒక లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. బట్ మార్నింగ్ అనాలిసిస్ వీడియోస్ మాత్రం అప్‌లోడ్ చేస్తా. సో, ఒక 20, 30 పీపుల్ పాపం రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. సో, వాళ్ళ కోసం ఇది చేస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు గూడా కొంచెం బిజీగానే ఉన్నా మార్నింగ్ నుంచి. సో, దట్ ఈస్ ఎ స్మాల్ అప్డేట్. సో, ప్లీజ్ కోఆపరేట్. అండ్ వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఇవాళొచ్చేసి నా దగ్గర ఒక 4 కొత్త స్టాక్స్ యాడ్ చేసుకున్నా. సో, మన దగ్గర ఇవాళ బయింగ్ లిస్ట్ పెరిగిపోయింది. సో, సెల్లింగ్ లిస్ట్‌లో నాకేం స్టాక్స్ దొరకలేదు. సో, యెస్టర్‌డే ఉన్న టీసీఎస్, క్యాడిలాక్ హెల్త్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ 3 అలాగే ఉన్నాయి. ఇవాళ గూడా అబ్జర్వ్ చేస్తా. నిన్నటి సేమ్ వ్యూతోనే ఇవాళ అందులో ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఫైండ్ ఔట్ చేస్తా. లేదంటే ఇవి రిమూవ్ చేసేస్తా. సో, కొత్తగా యాడ్ చేసిన స్టాక్స్ వచ్చి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏసీసీ సిమెంట్స్, బజాజ్ పెయింట్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్. సో, ఒకసారి చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. సో, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇలా ఉంది పరిస్థితి చూస్తే. సో, యాక్చువల్లీ ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఇది. సో, డైలీ టైమ్ ఫ్రేమే కంటిన్యూ చేస్తున్నా. సో, ఇప్పుడు కొంచెం బిజీగా ఉండే టైం లేదు. సపోర్ట్, రెసిస్టెన్స్ గురించి డ్రా చేసుకుంటా ఉండడానికి. సో, డైలీ క్యాండిల్సే కొంచెం ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చని ఇదే కంటిన్యూ చేస్తున్నా. సో, ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంది. నిన్న చెప్పాను గదా! నిన్న ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఉందని జెప్పేసి. సో, ఇక్కడైతే ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంది. ఈ 3 క్యాండిల్స్‌ని కన్సిడర్ చేసుకుంటే. సారీ ఫర్ థట్. యాహ్! ఓకే. సో, ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ తర్వాత ఇది ఔట్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. బట్ ఈ ఔట్‌సైడ్ క్యాండిల్ వచ్చేసి ఈ లో 5857, ఇది 5820. ఓకే. సో, ఈ ఈ మార్నింగ్ స్టార్ లో ఉంది గదా! 5820 దాన్నయితే ఇది బ్రేక్ చేయలేదనమాట. సో, బ్రేక్ చేస్తే ఈ మార్నింగ్ స్టార్ ఫెయిల్ అయిపోతది. సో, అన్‌లెస్ ఇది బ్రేక్ చేయలేదు గాబట్టి స్టిల్ ఈ మార్నింగ్ స్టార్ వాలిడ్‌లోనే ఉంది. ఈ మార్నింగ్ స్టార్ ఫార్మ్ అవ్వడానికి ముందు 2 మంచి బుల్లిష్ క్యాండిల్స్ చేసింది. సో, ఆ తర్వాత ఇక్కడొచ్చిన బేరిష్ క్యాండిల్ కంటిన్యూటీ ఉండిండాలి. కంటిన్యూటీ లేకుండా ఇది గూడా ఇంకొక బుల్లిష్ ప్యాటర్న్. ఇది ఇన్‌సైడ్ క్యాండిల్ అంటారు. ఒక రెడ్ బార్ ఒచ్చి మధ్యలో ఒక చిన్న గ్రీన్ బార్ ఒస్తే ఇది ఒక 2 క్యాండిల్ ప్యాటర్న్ ఇది. సో, ఇది గూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో, బ్యాక్ టు బ్యాక్ 3 బుల్లిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. యెస్. ఈ రెండిటిని మనం కన్సిడర్ చేస్తే ఒక బుల్లిష్ ప్యాటర్న్. ఈ 3 క్యాండిల్స్ కన్సిడర్ చేస్తే ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో, ఈ 2 క్యాండిల్స్‌ని కన్సిడర్ చేస్తే గూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో, ఒకవేళ సరే ఈ 2 వదిలేస్తే ఈ 3 చూసినా గూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్. ఇది గూడా కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టారే. సో, బ్యాక్ టు బ్యాక్ ఇది బుల్లిష్ ప్యాటర్న్స్ చేస్తోంది. సో, వరుసగా 3 బుల్లిష్ ప్యాటర్న్స్ చేస్తోంది. సో, ఒకవేళ ప్రైస్ ఇవాళ ఈ హై ఉంది గదా! సో, ఈ ఈ హై గాని ఇది ఇలా బ్రేక్ చేస్తే ఈ బుల్లిష్ ప్యాటర్న్స్ ఇంకిది కంటిన్యూటీ ఉండొచ్చు. సో, ఇక్కడ రిజెక్షన్‌కి రావడానికి కారణం మేబీ ఇదే అనుకుంటా. ఇక్కడ ఉంది గదా! ఒక చిన్న కన్సాలిడేషన్ జోన్. సో, ఇక్కడ ఒక జోన్ ఉంది గదా! ఈ రిజెక్షన్ జోన్ వల్ల అది యాహ్! సో, ఈ రిజెక్షన్ జోన్ వల్ల ఆగినట్టుంది. సో, ఈ రిజెక్షన్ జోన్‌ని బ్రేక్ చేసి పైకెళ్తే ఇంక నెక్స్ట్ దానికి రెసిస్టెన్స్ ఫేస్ చేయగలిగే ప్లేస్ వచ్చేసి ఇదే. ఈ ఏరియాలో. సో, ఇంతకుముందు ఈ ఏరియాలో ఇక్కడొకసారి 1, 2, 3, 4, 5 ఈ 4, 5 టైమ్స్ ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యి దాన్ని కిందకి పుష్ చేశారు. ఇక్కడికొచ్చిన తర్వాత బయర్స్ మళ్ళీ దీన్ని ఆపారు కొద్ది రోజులు. 1, 2, 3, 4, 5 డేస్. సో, ఇలా కన్సాలిడేషన్ వచ్చిందంటే బయర్స్ ఆపారు దాన్ని. ట్రై చేశారు వాళ్ళు ఆపడానికి. కానీ సెల్లర్స్ ఈ కొంచెం పైకి వెళ్ళిన ప్రతిసారి సెల్ కొట్టేసి ఇలా కిందకి మళ్ళీ ఈ ఏరియాని బ్రేక్ చేసుకొని సెల్లర్స్ విన్ అయిపోయి ఎళ్లారు. సో, బయర్స్ వదిలేసారు. సో, బయర్స్ స్ట్రాంగ్‌గా మళ్ళీ ఈ పాయింట్‌లో ఎంటర్ అయ్యారు. 5400 దగ్గర. సో, ఎంటర్ అయ్యి మొత్తం ఈ ర్యాలీ ఎంతైతే పడిందో సో, అంతా ఆల్మోస్ట్ కవర్ చేశారు. ఈ ప్రీవియస్‌గా ఎక్కడి నుంచైతే సెల్లర్స్ విన్ అయ్యారో ఈ బ్రేక్ చేసుకొని కిందకి పడిపోవడానికి. సో, అక్కడి నుంచి మళ్ళీ సెల్లర్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. కొంచెం లేట్ కమర్స్ ఉంటారు మార్కెట్‌లో. సో, ఆ లేట్ కమర్స్ మళ్ళీ పార్టిసిపేట్ చేసి దీన్ని కొంచెం ట్రై చేశారు. బట్ ఈ బయర్స్ ఇంకా వాళ్ళు ఎనర్జీ పోగొట్టుకోలేదు. సో, అగైన్ దే స్టార్టెడ్ పుషింగ్ అప్. సో, ఈ కొంచెం పైకి రాగానే సో, ఇది కొంచెం వాల్యూడ్ అనమాట. సో,
ఇది ఇక్కడ ఎందుకు సెల్ చేశారంటే వాళ్ళకి చిన్న లాజిక్ ఉంది. సో, వాళ్ళకి చిన్న స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ ఈ ఈ ఈ ఈ ఏరియాలో గాని సెల్ కొడితే, వాళ్ళు జస్ట్ ఇక్కడే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 6243 దగ్గర. సో, 6192 సో, చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో, సక్సెస్ అయితే నేను చెప్పా కదా! ఫాలింగ్ నైఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేసి. సో, ఆ మెథడ్‌లో వాళ్ళు ఇక్కడ సెల్ కొట్టడానికి ఒక ట్రై చేశారు. ఒక ట్రై చేసి వాళ్ళకి సక్సెస్ అయ్యారు బేసిక్‌గా వాళ్ళు ట్రై చేసి. సో, ఇంకొకసారి అక్కడికొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు. బట్ బయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటది ఆ మూవ్. సో, అది గాని బ్రేక్ చేసిందంటే ఇది కూడా బుల్లిష్ ప్యాటర్నే. సో, ఈ ఈ డే హై తర్వాత గాని ఇట్లా ఇది బ్రేక్ చేసి పైకెళ్ళిందంటే సో, కంటిన్యూటీ ఉండొచ్చు. లెట్స్ సీ ఇవాళ రేపు పెట్టుకోండి. వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని చూడండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వరుసగా బుల్లిష్ ప్యాటర్న్స్ చేస్తుంది కాబట్టి, సో, ఇక్కడొక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, సో, ఈ రెసిస్టెన్స్‌ని అది కంప్లీట్ కంప్లీట్‌గా బ్రేక్ చేసుకుందంటే, ఆ తర్వాత ఇట్ కెన్ గో అప్. సో, ఇంట్రాడేకి ఈరోజే పాసిబుల్ అవుతదా లేదా నేను చెప్పలేను. సో, మన చేతుల్లో ఏం లేదిది. సో, మేబీ పాసిబుల్ అయితే ఇలా బ్రేక్ చేసిన తర్వాత మీరు బయింగ్ ఆప్షన్స్ ఫైండ్ ఔట్ చేయండి. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి బర్జర్ పెయింట్స్. సో, బర్జర్ పెయింట్స్ ఇది ఆల్ టైమ్ హై. యాహ్! సో, ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండేది. ఇదొక ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఉండేది ఇంతకుముందు. సో, దాన్ని ఈ పర్టిక్యులర్ రెడ్ క్యాండిల్ ఉంది గదా! సెప్టెంబర్ 28 సో, ఆ రోజు బ్రేక్ చేసింది గానీ పైకి. బట్ నిలబడలేక పడిపోయింది. సో, పర్టిక్యులర్‌గా ఇవాళ మాత్రం ఐ మీన్ యెస్టర్‌డే మాత్రం స్ట్రాంగ్‌గా ఒక బుల్లిష్ క్యాండిల్‌తో బ్రేక్ చేసి పైనే ఉండిపోయింది. సో, దేర్ ఈస్ నో సెల్లర్స్ జాడ కనపడలేదు. ఒకవేళ సెల్లర్స్ ఉంటే అది బాగా పుష్ అయ్యేది. సో, ఇవాళ చూడండి అగైన్ ఒకవేళ ఇవాళ సెల్లర్స్ వస్తే ఏం జరగొచ్చంటే పాసిబిలిటీస్ వాళ్ళు మహా అంటే నిన్న విప్రో చూసారు గదా! సేమ్ ప్యాటర్న్ మీకు గుర్తుందా? నిన్న విప్రోలో ఇలాగే ఉన్నింది. సో, గ్యాప్ అప్ జరగలేదు గానీ ఆల్ టైమ్ హైనది బ్రేక్ చేసి మంచి బుల్లిష్ క్యాండిల్ చేసి నిలబడింది. సో, ఒక ఫస్ట్ హాఫ్ సెషన్‌లో దాన్ని వాళ్ళు ఇలా కిందకి సెల్ చేసుకుంటా వచ్చారు. సో, సెల్ చేసుకుంటా వస్తూ ఉంటే సో, స్ట్రాంగ్‌గా బయర్స్ అక్యుములేట్ చేస్తా వచ్చారనమాట. సో, అది నిన్న వీడియో మీరు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, చూడకపోతే లింక్ ఇస్తా పైన. సో, చూడండి ఒకసారి. సో, ఈ ఏరియాలో ఎక్కడన్నా వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి బజర్ పాయింట్‌ని. సో, ఆర్డర్ బుక్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. ఏదైనా హ్యూజ్ ఆర్డర్ నంబర్స్, క్వాంటిటీస్ గాని ఇక్కడ బయింగ్ ఆర్డర్‌లో పెట్టి అలా స్టాండర్డ్‌గా ఉన్నారంటే, ఏదో ఒక ప్లేస్‌కొచ్చిన తర్వాత సెల్లర్స్ చేతులెత్తేస్తారు. అది యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఈ హైని రీటెస్ట్ చేస్తది. సేమ్ టు సేమ్ నిన్న విప్రోలో జరిగిన ప్యాటర్నే. అందుకే ఇది కూడా మంచి ఆపర్చునిటీ ఈరోజు ఇవ్వచ్చు. మీరు క్లోజ్‌గా దీన్ని వాచ్ చేయండి బర్జర్ పాయింట్‌ని. అండ్ దీనికి ఇమ్మీడియేట్‌గా సపోర్ట్ వచ్చేసి ఇక్కడెక్కడో ఉంది. 573 బయర్స్ ఎంటర్ అయిన ప్లేస్. బట్ సెల్లర్స్ అందరూ ఎంటర్ అయిన ప్లేసెస్ ఇవంతా. బట్ వీటన్నిటిని బ్రేక్ చేసుకొని పైకెళ్ళింది కాబట్టి మేబీ కంటిన్యూ అవ్వచ్చు. బట్ కంటిన్యూ అవ్వడానికన్నా ముందు కొంచెం ఇలా పడి కంటిన్యూ అవుతే ఇట్ విల్ బి హెల్తీ. కొంచెం అలా పడుతూ ఎళ్తే చాలా దూరం ఎళ్తది. ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే ఒక 2, 3 రోజులు పెరిగి ఆ తర్వాత కుప్పకూలిపోతది. సో, షార్ప్ గెయిన్స్ లీడ్స్ టు షార్ప్ ఫాల్స్ అండ్ షార్ప్ ఫాల్స్ లీడ్స్ టు షార్ప్ గెయిన్స్ గుర్తుపెట్టుకోండి. షార్ప్‌గా గాని పడడం, షార్ప్‌గా పెరగడం జరగకూడదు మార్కెట్‌లో. సో, ఒక థర్డ్ స్టాక్ వచ్చేసి ఏసీసీ. సో, ఏసీసీ వచ్చేసి వెరీ సింపుల్. ఇది చాలా పవర్‌ఫుల్ ప్యాటర్న్ ఇది. సో, నా ఫేవరెట్ ప్యాటర్న్. నేనెక్కువ ఇదే ట్రేడ్ చేస్తా. ఇలా ఉంది. సో, సేమ్ ఇది నిన్న గోద్రేజ్ సీపీలో కూడా చూపిచ్చా. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నిన్న వర్కౌట్ అవ్వలేదంటే ఇవాళ గూడా చూస్తా. ఇవాళ గూడా వర్కౌట్ అవ్వకపోతే బట్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తా ఉంటా. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్‌లో మల్టిపుల్ రెసిస్టెన్స్‌ని ఫేస్ చేసింది. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 డేస్ ఇక్కడ ఆపారు సెల్లర్స్ దాన్ని. ఆ తర్వాత విన్ అయ్యి కిందకి పడిపోయింది. మళ్ళీ బయర్స్ పాపం చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మళ్ళీ సెల్లర్స్ సేమ్ జోన్‌లో రాగానే ఎంటర్ అయ్యారు. ఇక్కడి వరకు మళ్ళీ బయర్స్ ట్రై చేశారు. మళ్ళీ సెల్లర్స్ కంప్లీట్‌గా ఇక్కడి వరకు తోసారు. మళ్ళీ బయర్స్ ట్రై చేశారు ఇక్కడి వరకు. మళ్ళీ సెల్లర్స్ తోసేశారు. మళ్ళీ బయర్స్ ట్రై చేశారు ఇక్కడి వరకు. ఇక్కడ ఈ స్టోరీలో మీకేమర్థమైంది? సో, సెల్లర్స్ ఆర్ ట్రైయింగ్ టు పుష్ ది స్టాక్ అప్‌వర్డ్. కానీ సారీ. బయర్స్ ఆర్ ట్రైయింగ్ టు పుష్ ది స్టాక్ అప్‌వర్డ్. బట్ సెల్లర్స్ ఆర్ రెసిస్టింగ్ వెన్ ఇట్ ఈస్ రీచింగ్ హియర్. సో, ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడికొస్తుందో అప్పుడు సెల్లర్స్ దాన్ని రెసిస్ట్ చేస్తున్నారు. రెసిస్టెన్స్ ఆపుతున్నారు పోకుండా. ఐ డోంట్ నో వాట్స్ దేర్ ఇంట్రెస్ట్. బట్
బయర్స్ మాత్రం స్ట్రాంగ్‌గా పాపం ఇక్కడి నుంచి దీన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ అండ్ నిన్నటితో ఫోర్త్ టైమ్ వాళ్ళు ట్రై చేశారు. ఇవాళ గాని ఇది దీని కన్నా పైన బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే అండ్ దే విన్ దిస్ రెసిస్టెన్స్. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి ఈజీగా పైకి తీసుకుపోవచ్చు. అండ్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఎక్కడన్నా ఫేస్ అవుతది సెల్లర్స్ దగ్గర నుంచి అంటే సెల్లర్స్ కెన్ ట్రై దిస్ లెవెల్. సో, సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుందో అక్కడ పవర్ ఉందా లేదా చూస్తారు. పవర్ ఉంటే ఆ పవర్‌కి వాళ్ళ పవర్ కూడా యాడ్ చేసి స్ట్రాంగ్‌గా కూర్చుంటారు. సో, ఒకవేళ ఇది బ్రేక్ అయితే సో, ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ 1455 తర్వాత 1500లో ఉంది కాబట్టి యూ కెన్ ట్రై దిస్ లెంగ్త్. ఇంట్రాడేకి ఇది సరిపోతది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే యూ సీ ఇట్స్ బ్రేకింగ్ ఎ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఆల్సో. సో, ఇలా ఉంది దీని పరిస్థితి. సో, ఇక్కడ ఒక 3 పాయింట్స్‌ని వాలిడేట్ చేసే ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా! సో, దీన్ని కూడా ఇది బ్రేక్ చేసింది. సో, ఈ ట్రెండ్ లైన్‌ని ఇలా రీటెస్ట్ చేసి పడి సో, ఇక్కడ బ్రేక్ చేసింది. సో, చూద్దాం. ఇది మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఇది బుల్లిష్‌నెస్ చూపిస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఇవాళ పెరగకపోయినా బట్ ఇదైతే ఖచ్చితంగా పెరుగుతది. సో, ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఈ పర్టిక్యులర్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా! సో, ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. సో, సెల్లర్స్ ఎప్పుడైనా ఇక్కడే ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంటర్ అవ్వరు. అంటిల్ అన్లెస్ దేర్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్. సో, ఒక బ్యాడ్ న్యూస్ ఉండి ఈ స్టాక్ ఇంక పడిపోతది ఇవాళ సడెన్‌గా అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవుతారు తప్ప జనరల్‌గా ఒక హెల్తీగా మూవ్‌మెంట్ ఉన్న స్టాక్‌లో సెల్లర్స్ ఎప్పుడైనా దే వాంట్ స్మాల్ రిస్క్. వాళ్ళకి ఎంటర్ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే తక్కువ స్టాప్ లాస్ పెట్టుకునేలాగా ఉండాలి. సో, చిన్న స్టాప్ లాస్ ఉండాలి. సో, వాళ్ళకి ఇక్కడ ఎంటర్ అయ్యారనుకో వాళ్ళకి ఒక చిన్న స్టాప్ లాస్ దొరుకుతది. సో, ఈ మధ్యలో ఎక్కడంటే అక్కడ ఎంటర్ అవుతే ఈ పైన ఎక్కడో స్టాప్ లాస్ ఉంటది. కాబట్టి వాళ్ళు ఎంటర్ అవ్వరు. డెఫినిట్‌గా యూ కెన్ ట్రై దీస్ లెవెల్స్. సో, అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు. సో, ఇది బ్రేక్ అయిన తర్వాత ఆ పైన టాప్. సో, ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, అంటిల్ అన్లెస్ ఇవన్నిటిని ఈ బయర్స్ బ్రేక్ చేసుకుంటా ఎళ్లారంటే అండ్ ఇట్ విల్ గో టు న్యూ హైస్. ఈ మధ్య కంటిన్యూయస్‌గా స్టాక్స్ అన్ని న్యూ హైస్ చేస్తున్నాయి. మేబీ ఇది కూడా కొద్ది రోజుల్లో న్యూ హైస్ చేస్తదేమో. సో, లెట్స్ కీప్ యాన్ ఐ ఆన్ ఏసీసీ. ఏసీసీ మీద కూడా ఒక కన్నేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ ఎ కన్ఫర్మ్డ్ మూవ్. బట్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదేంటంటే చెప్తాను. జూమ్. సో, యాక్చువల్‌గా అయితే ఇది రైట్ నౌ డౌన్‌లో ఉంది. డౌన్ ట్రెండ్. సో, షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్‌లో ఉంది ఇది. సో, లైక్ దిస్. ఇలా ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నామంటే ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ పర్టిక్యులర్‌గా సెప్టెంబర్ 29థ్ ఇది ఓపెన్ ఈక్వల్ టు హై చేసిందనమాట. సో, ఓపెన్ ఈక్వల్ టు హై అంటే మీకు తెలుసు కదా! వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో, ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని ఇవాళ ఇది బ్రేక్ చేస్తే సో, ఇమ్మీడియేట్‌గా మీరు బై చేయండి. ఎందుకంటే అట్‌లీస్ట్ ఇంట్రాడేలో ఓపెన్ ఈక్వల్ టు హై బ్రేక్ అవ్వగానే అట్‌లీస్ట్ కొంచెం ఇలా మూవ్ వస్తది. ఒక 5, 10 పాయింట్స్. మీకు పాసిబుల్‌గా మంచి ఆపర్చునిటీ దొరకచ్చు. సో, ఇది బ్రేక్ చేసే టైంలో స్ట్రెయిట్ అవే బ్రేక్ చేయదది. గుర్తుపెట్టుకోండి. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏదైనా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని ప్రైస్ బ్రేక్ చేసేటప్పుడు అక్కడికి వెళ్లి ఆగుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇక్కడ చూసారు కదా! ఆల్రెడీ ఇక్కడికొచ్చి ఇలా ఆగింది. సో, ఇక్కడ వచ్చి ఆగింది కదా! సో, ఒకసారి ఇది వెనక్కి వస్తదనమాట. వేర్ ద బ్రష్. సో, ఈ ఈ హై ఈ హై టచ్ చేసిన తర్వాత కొంచెం ఇలా వెనక్కొచ్చి బ్రేక్ అలా 2 సార్లు గాని, 3 సార్లు ఎన్ని సార్లు అది ఇలా వెనక్కి వస్తా ఉంటే అంత పవర్‌ఫుల్. 1 టైమ్, 2 టైమ్ తర్వాత థర్డ్ టైమ్ అలా టెస్ట్ చేస్తుందంటే ఇంకసలు మీరు కళ్ళు మూసుకొని ఎళ్ళిపోండి. దట్ ఈస్ అవర్ ఫేవరెట్ సెటప్. నేనెక్కువ అదే ట్రేడ్ చేస్తా. అప్ 100% కాకపోయినా మంచి 95% అబోవ్ సక్సెస్ రేట్ వస్తది. అండ్ టార్గెట్ 1:2 కూడా ఈజీగా వస్తది. సో, ఇలాంటి ఎంట్రీనే నిన్న మైండ్ ట్రీలో అనుకోని ఎంటర్ అయ్యా. బట్ అది ఫస్ట్ బ్రేకౌట్‌లోనే ఎంటర్ అయ్యా. అదే మిస్టేకు. నిన్న నైట్ చూసుకున్నా అది ఎందుకు ఫెయిల్ అయిందనేది. సో, అది ఎర్లీ ఎంట్రీ. సో, అలాంటి కేసెస్‌లో సక్సెస్ రేట్ అంత ఉండకపోవచ్చు. 50, 50 ఎందుకంటే ఫస్ట్ టైమ్ ట్రై చేసింది, సెకండ్ టైమ్ ట్రై చేసి అది ఫెయిల్ అయిపోయింది. బట్ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ 3 టైమ్స్ అండ్ మోర్ చేస్తే అది చాలా స్ట్రాంగ్ ఉంటది. సో,
ఈ కేస్‌లో గూడా అంతే. సో, ఇప్పుడు ప్రైస్ ఒచ్చి ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇది ఒక 3 టైమ్స్ అంటే ఎక్స్‌ట్రా దానికన్నా ఎక్కువ సార్లు గాని ఈ జోన్‌ని ట్రై చేసిందనుకో పైకెళ్ళడానికి, ఆగిందనుకో కాసేపు, ఆగి బ్రేక్ చేసే టైంలో ఎంట్రీ తీసుకోండి. మీకు స్టాప్ లాస్ కూడా ఈ కిందనే దొరుకుతది. చిన్న స్టాప్ లాస్. సో, ఇక్కడ ఈ ఏరియాలోనే చిన్న స్టాప్ లాస్ దొరుకుతది. సో, 1:2 పెట్టుకోండి. ఈజీగా టార్గెట్ ఒస్తాయి. సో, ఇది కూడా క్లోజ్‌గా వాచ్ చేయండి. ఇవాళ మీకు మంచి ఆపర్చునిటీ దొరకొచ్చు. అండ్ ఇవి మన బయింగ్ స్టాక్స్. సో, సైడ్‌వేస్ లిస్ట్‌లో నిన్నొక స్టాక్ ఉండేది. మైంట్రీ. అంతకుముందు 2 స్టాక్స్ ఉన్నాయి. అవి 2 డేస్ అయిపోయిందని తీసేసా. సో, మైంట్రీ నిన్న ఫెయిల్ అయింది కాబట్టి అది కూడా తీసేసా. సో, ఫ్రెష్‌గా మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ యాడ్ చేసుకున్నా. సో, ఇది సైడ్‌వేస్ లిస్ట్‌లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, సో, డే హై నుంచి మంచి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. దిస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ రిజెక్షన్. ఓకే. అండ్ ఇక్కడొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది దీనికి. ఇదొక కన్సాలిడేషన్‌లో ఉన్న స్టాక్ అన్నమాట. ఖచ్చితంగా చెప్పాలంటే 100% ఇది ఒక కన్సాలిడేషన్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ రెసిస్టెన్స్‌కి నియర్‌గా ఉంది. ఈ టాప్‌లో స్టాప్ లాస్ పెట్టుకొని 644 దగ్గర దీన్ని సెల్ కొడితే ఇది అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు టెస్ట్ దిస్ సపోర్ట్ జోన్ ఆర్ ఎల్స్ ఇది ఈ జోన్‌ని బ్రేక్ చేసి ఈ పైన ఎక్కడైనా క్లోజ్ అయిందనుకో ఇవాళ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ద మూవ్. ఎందుకంటే ఆల్రెడీ ఇది చూడండి. సో, ఆల్రెడీ ఇదొక అప్ మూవ్. ఓకే. సో, అప్ మూవ్ తర్వాత వచ్చే కన్సాలిడేషన్ ఉంటది గదా! సో, ఇట్ విల్ లీడ్స్ టు బ్రేక్ టువర్డ్స్ అప్ మూవ్. సో, ఇదొక అప్ ట్రెండ్ కన్సాలిడేషన్. ఆ తర్వాత బ్రేకౌట్ వస్తే పాసిబిలిటీ బ్రేకౌట్ అప్ సైడ్ వచ్చిందనుకో అది కంటిన్యూటీ అయితది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం రివర్సల్ అవుతది. సో, ఎనీవే ఎనీ డైరెక్షన్‌లో ఇంత పెద్ద అప్ మూవ్ తర్వాత వచ్చే కన్సాలిడేషన్ అంటే ఇదొక డెసిషన్ మేకింగ్ అనమాట. సో, ఇంత పెరిగింది. సో, సెల్లర్స్ ఏమనుకుంటున్నారు? దే వాంట్ టు సెల్. ఓకే. చాలా పెరిగింది ఇది. దీన్ని మనం సెల్ చేయొచ్చు అనుకుంటున్నారు. బట్ బయర్స్ ఏమనుకుంటున్నారు? దిస్ ఈస్ నాట్ ఎట్. ఇది ఇంకా అయిపోలేదు. ఇది ఇంకా ఇది చాలా దూరం ఎళ్తది అని బయర్స్ థింక్ చేస్తున్నారు. సో, వాళ్ళిద్దరూ బయర్స్ ఏమో ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. ఇక్కడికొచ్చినప్పుడల్లా సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. సో, ఈ కన్సాలిడేషన్ జోన్‌లో నుంచి ఇది త్వరగానే బయటికి పడతది. సో, వన్ ఫైన్ డే ఇది ఈ కన్సాలిడేషన్‌లోంచి బయటకి రాగానే ఇది డైరెక్షన్ తీసుకుంటది. బట్ వెరీ బిగ్ డైరెక్షన్ తీసుకుంటది. సో, దాంట్లో నుంచి మీరు బెనిఫిట్ పొందాలంటే దీన్ని గూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో, ఇది ఒక మల్టిపుల్ రెసిస్టెన్స్ జోన్ ఇది. సో, స్ట్రాంగ్‌గానే ఉంది. ఇవాళ ఈ స్ట్రాంగ్ జోన్ బ్రేక్ చేసినా గూడా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ ఇవాళ ఈ స్ట్రాంగ్ జోన్‌ని బ్రేక్ చేయలేక రివర్స్ వస్తే అగైన్ ఇట్ విల్ ఫాల్ బ్యాక్ టు దిస్ సపోర్ట్ జోన్. సో, దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ గాని, సెల్లింగ్ ఆపర్చునిటీ గాని సో, రెండిట్లో ఏదొచ్చినా చూడండి. యాక్చువల్లీ నిన్న మైంట్రీలో గూడా 2 పాసిబిలిటీస్ ఉండిన్నాయి. సో, నేను కొంచెం మిస్టేక్ చేసిందేంటంటే ఐటీ సెక్టార్ అంతా మూవ్ అవుతోంది అప్ సైడ్‌కి అని సైడ్‌వేస్ లిస్ట్‌లో ఉన్న స్టాక్‌లో గూడా నా వ్యూ అదే మిస్టేక్ చేశా నేను. యాక్చువల్లీ సైడ్‌వేస్ వ్యూ ఉంటే ఐదర్ బయింగ్ ఆపర్చునిటీ గాని, సెల్లింగ్ ఆపర్చునిటీ గాని రెండిట్లో ఏదో ఒకటి ఫైండ్ ఔట్ చేయాలి. నేను బ్లైండ్ ఫోల్డెడ్‌గా ఒకటే మైండ్‌లో పెట్టేసుకొని ఓకే. ఐటీ సెక్టార్ మూవ్ అయిపోతోందని చెప్పేసి దాంట్లో బైకెళ్ళిపోయా. వేరే స్టాక్స్ టీసీఎస్, విప్రో అండ్ ఇన్ఫీ ఈ వేరే ఐటీ స్టాక్స్ అన్నీ పెరిగాయి గానీ, మైంట్రీ ఒకటి సైడ్‌వేస్ లిస్ట్‌లో ఉండింది. అది ఆ జోన్‌లో ఫెయిల్ అయ్యి, మళ్ళీ పడి, మళ్ళీ రీటెస్ట్ చేసి 2 సార్లు అక్కడే ఆగింది. సో, అది నిన్న చేసిన 2 మిస్టేక్స్ మైంట్రీలో. సో, మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకూడదు. ఒక్కసారి మనం స్టాక్ మీద ఒక వ్యూ జనరేట్ చేసుకుంటే, సో, ఆ వ్యూని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలా. ఇది సైడ్‌వేస్ అంటే 2 పాసిబిలిటీస్ చూడండి. సో, వెయిట్ చేయండి ఆపర్చునిటీ వస్తది. నిన్న మైంట్రీలో వెయిట్ చేసుంటే మనం డబుల్ టాప్ నెక్‌లైన్ బ్రేక్ డౌన్ సైడ్‌కి ఎంట్రీ తీసుకొనుండొచ్చు. కొద్దిసేపు తర్వాతే. సో, ఏదైతే మనం స్టాప్ లాస్ పెట్టుకున్నామో అదే ఎంట్రీ పాయింట్‌గా తీసుకొని చేసుండొచ్చు. బట్ నేను వెయిట్ చేయకుండా బ్లైండ్ ఫోల్డెడ్‌గా గుడ్డిగా ఎళ్ళిపోయా. బికాస్ ఆఫ్ మై వ్యూ చేంజ్డ్ అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సైకలాజికల్‌గా ఐటీ ఇండస్ట్రీ అంతా మూవ్ అయిపోతుంది గదా! ఇది గూడా ఎళ్ళిపోతది అనే మైండ్‌లో ఎళ్ళిపోయా గానీ, నా ఇనీషియల్ వ్యూ దాంట్లో సైడ్‌వేస్ ఉందన్న విషయం మర్చిపోయా. సో, దట్ ఈస్ మై మిస్టేక్. సో, మిస్టేక్స్‌ని మనం కనుక్కోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మళ్ళీ చేయకుండా దాన్ని ఆపుకుంటేనే మనకి సక్సెస్ పెరుగుతది. సో, దట్ ఈస్ దిస్. సో, ఇవాళ నేను ట్రేడ్ చేస్తానో లేదో నాకే తెలీదు యాక్చువల్‌గా ఇవాళ, రేపు. అండ్ ట్రేడ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. సో, మీరైతే రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవ్వండి. సో, ట్రేడ్ సేఫ్. ఆల్ ద బెస్ట్. సీ యూ టుమారో. బై బై.